మ్యాంగో జ్యూస్ని స్టోర్ చేయడానికి నేను డజన్ మామిడి పళ్ళని తెప్పించుకున్నాను. సీజన్ అయిపోతుంది కదా అని ఇవన్నీ కూడా నీట్గా కడిగేసి తుడిచిపెట్టాను. ఇవన్నీ నీట్గా రసం అంతా పిండేసుకోవాలి. ఇలా నొక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది జ్యూస్ అనేది. ఈ తొడిమంతా తీసేసుకోవాలి ముందు. డైరెక్ట్గా ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోద్ది ఒక్కొక్క కాయని. మామిడి పండు రసం అయితే ఈ విధంగా కలెక్ట్ చేసుకున్నాను నేను. నీట్గా ఫిల్టర్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. 12 కాయలకి ఈ రసం అయితే వచ్చిందండి. చెరుకు రసాలు అంటారు కదా, ఆ కాయలు తెప్పించుకున్నాను. ఇంకా ఫ్రెష్ అనమాట. దీంట్లో ఇంకా షుగర్ కానీ ఏం వేసుకోవట్లేదు. ఇలాగే స్టోర్ చేసేసుకుంటాను. ఇదంతా కూడాను టప్పర్వేర్ డబ్బాలో పోసేసుకుని డీప్లో పెట్టేసుకుంటాను. ఇలా చేసుకుంటే అన్ సీజన్లో కూడా చక్కగా ఏదైనా లస్సీ కానీ ఏదైనా చేసుకుని తాగేసేయచ్చు. కేక్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమీ చేయకపోయినా చక్కగా ఇదే జ్యూస్ని చక్కగా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేసేయచ్చు. షుగర్ లేకుండానే తాగేసేయచ్చు. ఇలా నింపుకున్నటువంటి రసాన్ని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజెల్స్.